హాయ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు సాత్వికాని కొన్ని క్వశ్చన్స్ బైబిల్లో నుంచి అడుగుతాం. బైబిల్లో ఉన్న రెండవ పుస్తకం పేరేమిటి? నిర్గమకాండం. నిర్గమకాండంలో ఉన్న రాజు ఎవరు? ఫరో రాజు. ఫరో ఏ దేశానికి రాజు? ఐగుప్తు దేశానికి రాజు. ఫరో మగపిల్లల్ని ఎందుకు చంపమన్నాడు? ఇశ్రాయేలీయుల సంతతి బహు విస్తారంగా ఉంటే ఐగుప్తు దేశం మీదికి తిరుగుబాటు చేస్తారేమోనని ఫరో రాజు చంపమన్నాడు. ఎవరికి చెప్పాడు చంపమని? మంత్రసానులకు చెప్పాడు. మరి చంపారా మంత్రసానులు? చంపలేదు, ఎందుకంటే వారు దేవునికి భయపడ్డారు. మరి ఫరో అడగలేదా మంత్రసానుల్ని ఎందుకు చంపలేదని? అడిగాడు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. మరి ఫరో మగపిల్లల్ని ఎందులో పారవేయమన్నాడు? నదిలో పారవేయమన్నాడు. నిర్గమకాండంలో ఉన్న ప్రవక్త పేరేంటి? మోషే. మోషే యొక్క తల్లిదండ్రుల పేరేంటి? అమ్రాము, జోకెబెద్. మోషే అక్క పేరేమిటి? మిరియాము. మోషేను ఫరో చంపాలనుకున్నప్పుడు మోషే తల్లి ఎన్ని నెలలు దాచిపెట్టింది? 3 నెలలు దాచిపెట్టింది. మోషే ఏ వంశస్థుడు? లేవి వంశస్థుడు. మోషే ఏ దేశంలో పుట్టాడు? ఐగుప్తు దేశంలో పుట్టాడు. మోషే తల్లి ఏ పెట్టెలో పెట్టి నీటిలో వదిలింది? జమ్ము పెట్టెలో పెట్టి నీటిలో వదిలింది. మోషేకి ఏం సంభవించునోనని ఎవరిని దూరంగా ఉండి చూడమంది? మిరియాముని. నీటిలో తేలి ఆడుతున్న పెట్టెని ఎవరు చూశారు? ఫరో కుమార్తె చూసింది. ఫరో కుమార్తె ఆ పెట్టెను తెరిచి చూడగా ఏం కనిపించింది? ఆ పెట్టెను తెరిచి చూడగా ఒక పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లవాడికి మోషే అని పేరు పెట్టింది. మోషే అని పేరునకు అర్థం ఏంటి? ఇంటి నుండి తీయబడిన వాడు అని అర్థం. మోషేని పాలిచ్చి పెంచడానికి ఎవరిని తీసుకొని వచ్చారు? మోషే తల్లి అయిన జోకెబెద్. మోషే పెద్దవాడైన తర్వాత తన ప్రజల యొద్దకు పోయి ఏమి చూశాడు? ఇశ్రాయేలీయుల బాధని చూశాడు. మోషే ఎవరిని చంపాడు? ఐగుప్తుడిని చంపాడు. మోషే ఐగుప్తీయుణ్ణి చంపిన తర్వాత ఫరో రాజుకు భయపడి ఏ దేశానికి పారిపోయాడు? మోషే ఐగుప్తీయుణ్ణి చంపిన తర్వాత ఫరో రాజుకు భయపడి ఏ దేశానికి పారిపోయాడు? మిద్యానికి పారిపోయాడు. మోషే ఏ దేశంలో పెళ్లి చేసుకున్నాడు? మిద్యాను దేశంలో పెళ్లి చేసుకున్నాడు. మోషే మామ పేరేంటి? ఇత్రో. మోషే భార్య పేరేమిటి? సిపోరా. మోషే తన మామ దగ్గర ఏం పని చేసేవాడు? గొర్రెలు కాచేవాడు. మోషే ఒకరోజు తన మందని తీసుకొని దేవుని పర్వతమైన ఏ కొండకు తీసుకొని వెళ్ళాడు? రేబు. అప్పుడు మోషే ఏమి చూశాడు? మండుతున్న పొదని చూశాడు, కానీ అది కాలడం లేదు. మోషేతో యెహోవా దేవుడు ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. ఇంకా అప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఏమన్నాడు? మోషే, నీ పాదముల నుండి చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము అని అన్నాడు. ఇంకా మోషేతో ఎవరి బాధను చూశాడు అని యెహోవా దేవుడు మోషేతో చెప్పాడు? నేను ఇశ్రాయేలీయుల బాధని చూశాను, వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే,
అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.